సార్ నమస్తే సార్. టీ అండి. అవును సత్తి, సార్ నిన్న బాయ్స్ హాస్టల్ దొంగతనం చదువుతున్నావు ఏందది? అవును సార్, 4 అమ్మాయిలు సార్ తుపాకులతో నైట్ టైం వచ్చి అన్ని రూముల్లో పడుకున్న అబ్బాయిల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు పరసలు అన్నీ బలవంతంగా లాక్కుని వెళ్ళిపోయారు సార్. అవునా? అవును సార్. క్లూస్ ఏమైనా దొరికాయి మరి? లేదు సార్. అక్కడ ఎవరిని అడిగినా అమ్మాయిల మొహం గుర్తులేవన్నారు సార్. వాట్? అంతమంది అబ్బాయిలు ఉంటారు కదయ్యా, 4 అమ్మాయిలు ఒక్క అమ్మాయి మొహం కూడా గుర్తులేదా? లేదు సార్. ఏ? ఎందుకంటే దొంగతనానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయిలు ఎవరు బట్టలు వేసుకోలేదా? హ్యాపీగా ఉన్నట్టున్నా? నాకు దేవుడు మంచి కొడుకునిచ్చాడు భయ్యా. అవునా? నీడు సిరోడు పోతాడా? అబ్బే అట్లాంటి అలవాటు లేవు. కొన్ని మందు? అబ్బే తాగుడు అలవాటే లేదు. అప్పుడప్పుడు లేట్గా వస్తాడు ఇంటికి? అప్పుడప్పుడు ఏంటి, అసలు ఇంట్లో నుంచే కదలడు. ఓ, ఇంతకీ మీ ఓడి వయసు ఎంత? ఈ అక్టోబర్ వస్తే 4/5 వస్తాయి. నానా నానా, ఏంట్రా? అది నువ్వు నైట్ అంతా డ్యూటీ చేసి వచ్చావు కదా, తమ్ముడు ఇందాక నిన్ను నిద్ర లేపడానికి వచ్చాడు. అప్పుడు నేను నాన్న పడుకున్నాడ్రా డిస్టర్బ్ చేయకు అని చెప్పి పంపించేశా. నువ్వు పడుకో నాన్న, నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా నేను చూసుకుంటా. ఏరా, ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ మర్చిపోయావా? టైం అవుతుంది పదరా. నేను రానురా, నువ్వు పో. అదేంటి వారం నుంచి ప్రిపేర్ అయ్యి ఈరోజు రావా? లేదు లేరా, ఈసారి పేపర్ మరీ కష్టంగా ఉంది. నా వల్ల కదరా బాబు, నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే. పేపర్ కష్టంగా ఉందని నీకెలా తెలుసు? రే, ఆ పేపర్ 2 రోజుల క్రితం లీక్ అయిందిరా బాబోయ్, చాలా కష్టంగా ఉందిరా బాబు. పేపర్ 2 రోజుల క్రితమే లీక్ అయితే అమ్మ కష్టంగా ఉందని ఈరోజు చెప్తున్నావా? అదేదో ముందే చెప్పుంటే నేను కూడా ప్రిపేర్ అవ్వడం మానేసేవాని కదరా. అనవసరంగా టైం బొక్క. నాకు తెలవదు, నా బండి నీ షాప్ ముందు పార్క్ చేస్తే పోయింది కాబట్టి నువ్వే కొనేవాళ్ళు. చక్కగా మాట్లాడు. నీలాంటి వాళ్ళ కోసమే పెద్ద పెద్ద అక్షరాలతో అక్కడ బోర్డు పెట్టించిన బండి పార్క్ చేసే ముందు చూడలే. ఏముంది దాని మీద? పార్కింగ్ ఓనర్స్ క్రేజ్. మరి ఈ షాప్ ఓనర్ నువ్వే కదా, అందుకే నిన్ను అడుగుతున్నా.